Hi viewers, welcome to Charitech Info. ఈరోజు వెరీ ఇంపార్టెంట్ క్లాస్ కోనింగ్ ప్రాసెస్. మెయిన్ యూజింగ్ పీసీలో అండ్ ల్యాప్టాప్లో ఇంటర్నల్ హార్డ్ డిస్క్లో ఇన్స్టాల్ చేసినటువంటి ఓఎస్ విండోస్ 7, విండోస్ 10, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్లో ఇంటర్నల్ యాప్స్, పర్సనల్ ఇన్స్టాల్డ్ సాఫ్ట్వేర్స్ ఫర్ మల్టీమీడియా, వీడియో ఎడిటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రిలేటెడ్ ఆల్ సాఫ్ట్వేర్ యాజ్ ఇట్ ఈస్ సేమ్గా అడిషనల్గా సిపిలో ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసి ఒరిజినల్ హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి కంప్లీట్ ఓఎస్ రిలేటెడ్ ఆల్ ఇన్స్టాల్డ్ సాఫ్ట్వేర్ను కోనింగ్ ప్రాసెస్ ద్వారా బ్యాకప్ అండ్ కాపీ చేయొచ్చు విత్ ఇన్ సెకండ్స్లో. మెయిన్ యూజింగ్ వచ్చేసి ఎనీ టైంలో సిస్టమ్ క్రాష్ అయినప్పుడు అండ్ హార్డ్ డిస్క్ కరప్టెడ్ అండ్ వైరస్ అటాక్ అయినప్పుడు విత్ ఇన్ సెకండ్స్లో కోనింగ్ రిలేటెడ్ హార్డ్ డిస్క్ను సిపి కనెక్ట్ చేసి సిస్టమ్ను రన్ చేయొచ్చు వితౌట్ హార్డ్వేర్, వితౌట్ ఇన్స్టాలేషన్ నాలెడ్జ్, వితౌట్ సాఫ్ట్వేర్స్. కోనింగ్ ప్రాసెస్ ద్వారా ఒరిజినల్ హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి ఎస్ఎస్డి ఆర్ హెచ్డిడి ఎనీ హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ను అనదర్ వన్స్ హార్డ్ డిస్క్లోకి కోనింగ్ ప్రాసెస్ ద్వారా ఓఎస్ను ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సిస్టంలో ఇంటర్నల్ హార్డ్ డిస్క్ కాన్ఫిగరేషన్ అనేది చెక్ చేయాలి. విండోస్ స్టార్ట్ ఐకాన్, మౌస్ రైట్ క్లిక్, డిస్క్ మేనేజ్మెంట్ ఆప్షన్, మౌస్ లెఫ్ట్ క్లిక్, లెఫ్ట్ సైడ్ సిస్టంలో ఇన్సర్ట్ చేసిన హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ ఇన్ఫర్మేషన్. డిస్క్ 0 బేసిక్గా 256 హార్డ్ డిస్క్, ఎస్ఎస్డి 339.47 GB, ఓఎస్ రిలేటెడ్ సిస్టమ్ రిజర్వ్డ్ 579 MB అండ్ ఓఎస్ రిలేటెడ్ సి డ్రైవ్ 137.91 GB. అడిషనల్గా 2 పార్టీషన్స్ అనేది క్రియేట్ చేశాను 50 and 50 GB రిలేటెడ్గా. ఫస్ట్ వన్ న్యూ వాల్యూమ్ డి, న్యూ వాల్యూమ్ ఈ, కంప్లీట్ యాస్టీస్ ఓఎస్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ అండ్ సేవ్డ్ ఫైల్స్ను అనదర్ వన్ హార్డ్ డిస్క్లోకి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ సిపిలోకి డాటా కేబుల్ కనెక్ట్ చేసి ఎస్ఎస్డి కానీ ఆర్ హెచ్డిడి కానీ కనెక్ట్ చేసిన తర్వాత కోనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. అడిషనల్గా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అండ్ డాటా కేబుల్ కనెక్ట్ చేసిన తర్వాత హెచ్డిడి అండ్ ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ ఇన్ఫో చెక్ చేయాలంటే డిస్క్ మేనేజ్మెంట్ విండో డిస్ప్లే అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ బాటమ్ సెక్షన్లో డిస్క్ 0 ఒరిజినల్ ఓఎస్ రిలేటెడ్ హార్డ్ డిస్క్ 256 హార్డ్ డిస్క్ అండ్ సెకండ్ వన్ డిస్క్ 1 as the same configuration 256 GB configuration 238.47 GB సిస్టమ్ రిజర్వ్డ్లో 238.47 GB. ఫస్ట్ కోన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే స్మాల్ సాఫ్ట్వేర్ను పీసీలో ఇన్స్టాల్ చేయాలి. డిస్క్ మేనేజ్మెంట్ విండో క్లోజ్, ఎనీ వన్ యువర్ ఫేవరెట్ బ్రౌజర్ ఓపెన్, గూగుల్ సర్చ్ బాక్స్లో 2 సాఫ్ట్వేర్స్ ఫ్రీవేర్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి కోనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజీ UEFI డౌన్లోడ్ అని ఎంటర్ చేయాలి గూగుల్ సర్చ్ బాక్స్లో. అనదర్ వన్ సాఫ్ట్వేర్ మినీ టూల్ యూజ్ చేసి కూడా కోనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్. అఫిషియల్ లింక్ ఫస్ట్ సెక్షన్లో డిస్ప్లే అవుతుంది. ఈజీ UEFI మేనేజ్ EFI by UEFI boot option and manage EFI easy UEFI link by mouse left click. అఫిషియల్ వెబ్ ఇంటర్ఫేస్ డిస్ప్లే అయిన తర్వాత హెస్లో సాఫ్ట్వేర్లో రైట్ సైడ్ టాప్ సెక్షన్లో బ్యాకప్ అండ్ కోనింగ్ రైట్ సైడ్ డౌన్ యారో క్లిక్ చేయాలి. 2 ఆప్షన్స్ డిస్ప్లే అవుతుంది. లాస్ట్ వన్ డిస్క్ కోన్, మౌస్ లెఫ్ట్ క్లిక్. కంప్లీట్లీ ఫ్రీ విండోస్ మైగ్రేషన్ అండ్ డిస్క్ పార్టీషన్ కోనింగ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ కంప్లీట్లీ ఫ్రీ ఆప్షన్ పై మౌస్ లెఫ్ట్ క్లిక్. డౌన్లోడింగ్ సెక్షన్లో డిస్క్ కోన్ ఫ్రీ .exe సెటప్ ఫైల్ డౌన్లోడింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఫైల్ సైజ్ వెరీ స్మాల్ సైజ్ 26.5 MB. ఆఫ్టర్ డౌన్లోడింగ్ ప్రాసెస్ కంప్లీటెడ్ బ్రౌజర్ క్లోజ్. నెక్స్ట్ డెస్క్టాప్ పై ఫైల్ ఎక్స్ప్లోరర్ డాక్యుమెంట్ ఓపెన్. డౌన్లోడ్ సెక్షన్లో డిస్క్ కోన్ ఫ్రీ సెటప్ ఫైల్ లోగో డిస్ప్లే అవుతుంది. మౌస్ రైట్ క్లిక్, ఫస్ట్ ఆప్షన్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్, మౌస్ లెఫ్ట్ క్లిక్. డిస్క్ కోన్ ఫ్రీ .exe ఫస్ట్ ఆప్షన్ ఎస్ క్లిక్. ఫైల్ ఎక్స్ప్లోరర్ డాక్యుమెంట్ మినిమైజ్. సెలెక్ట్ సెటప్ లాంగ్వేజ్ డిఫాల్ట్ ఇంగ్లీష్, ఓకే క్లిక్. సెటప్ హెస్లో డిస్క్ కోన్ వర్షన్ 4.2
లైసెన్స్ అగ్రిమెంట్ లెఫ్ట్ సైడ్ బాటమ్ సెక్షన్లో ఫస్ట్ ఆప్షన్ ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ ఫస్ట్ సర్కిల్లో టిక్ మార్క్ సెట్ చేయాలి. మౌస్ లెఫ్ట్ క్లిక్, నెక్స్ట్ క్లిక్. సెలెక్ట్ స్టార్ట్ మెనూ ఫోల్డర్ సెకండ్ వన్, నెక్స్ట్ క్లిక్. క్రియేట్ ఏ డెస్క్టాప్ షార్ట్ కట్, నెసెసరీ అయితే టిక్ మార్క్ సెట్, అన్నెసెసరీ అయితే టిక్ మార్క్ రిమూవ్. నెక్స్ట్ క్లిక్. సెకండ్ వన్ ఇన్స్టాల్ క్లిక్. నెక్స్ట్ ఫినిష్ క్లిక్. లోడింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. హ్యాస్లో డిస్క్ కోన్ ఫ్రీవేర్ విండో. ఫస్ట్ ఇన్సర్టెడ్ ఒరిజినల్ ఓఎస్ రిలేటెడ్ హార్డ్ డిస్క్, డిస్క్ 0 పార్టీషన్స్. ఫస్ట్ వన్ సిస్టమ్ రిజర్వ్డ్ ఓఎస్ రిలేటెడ్ అండ్ ఇన్స్టాల్డ్ సి డ్రైవ్. టాప్ లో రైట్ సైడ్ 3 ఆప్షన్స్ డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ వన్ సిస్టమ్ కోన్ అండ్ డిస్క్ కోన్, పార్టీషన్ కోన్. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ సిస్టమ్ కోన్. ఆటోమేటిక్గా ఓఎస్ రిలేటెడ్ హార్డ్ డిస్క్ సిస్టమ్ రిజర్వ్డ్ అండ్ ఎన్ఎఫ్టిఎస్ రైట్ సైడ్ టాప్లో బాక్స్లో టిక్ మార్క్ ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఓఎస్ రిలేటెడ్ సి డ్రైవ్ రైట్ సైడ్ టాప్లో బాక్స్లో టిక్ మార్క్ అనేది సెట్ అవుతుంది. ఈ టూ హార్డ్ డిస్క్ పార్టీషన్స్లో ఉన్నటువంటి ఓఎస్ రిలేటెడ్ ఫైల్స్ను ఎక్స్టర్నల్గా ఎస్ఎస్డి ఆర్ హెచ్డిడి ఎనీ వన్ కనెక్ట్ చేసినటువంటి హార్డ్ డిస్క్లో కోనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే నెక్స్ట్ క్లిక్. సెలెక్ట్ ద లొకేషన్ యూ వాంట్ టు కోడ్ టు. అడిషనల్గా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ను సెలెక్ట్ చేయాలి. సెకండ్ మౌస్ లెఫ్ట్ క్లిక్, నెక్స్ట్ క్లిక్. టార్గెట్ డిస్క్ లేఅవుట్ ఒరిజినల్ హార్డ్ డిస్క్ రిలేటెడ్ ఓఎస్ ట్రాన్స్ఫర్ రిలేటెడ్ సెకండ్ వన్ హార్డ్ డిస్క్. మిడిల్లో సెక్టార్ బై సెక్టార్ కోన్ పార్టీషన్ బాక్స్ టిక్ మార్క్ సెట్. మౌస్ లెఫ్ట్ క్లిక్. సెకండ్ ఆప్షన్ ప్రొసీడ్. మౌస్ లెఫ్ట్ క్లిక్, ఎస్ క్లిక్. ఎస్టీమ్డ్ టైమ్ రిమైనింగ్ ఎస్టిమేటింగ్లో 0 to 100% కోనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. రైట్ సైడ్ బాటమ్ సెక్షన్లో ది ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ డిస్ప్లే అయిన తర్వాత ఫినిష్ బటన్ మౌస్ లెఫ్ట్ క్లిక్. డిస్క్ 0లో సెలెక్టెడ్ డ్రైవ్స్ సిస్టమ్ రిజర్వ్డ్ అండ్ సి డ్రైవ్ యాజ్ ది సేమ్ ఎక్స్టర్నల్ ఇన్సర్టెడ్ కోన్ రిలేటెడ్ హార్డ్ డిస్క్ సిస్టమ్ రిజర్వ్డ్ సేమ్ రేషియోలో సేమ్ సైజులో ఫైల్స్ అనేది కాపీ అవుతుంది సిస్టమ్ ఫైల్స్. నెక్స్ట్ జీబీ 137 ఫ్రీ స్పేస్ కంప్లీట్గా యాజ్ ది సేమ్ రేషియోలో డిస్ప్లే అయిన తర్వాత నెక్స్ట్ క్లోజ్. విండోస్ స్టార్ట్ ఐకాన్ మౌస్ రైట్ క్లిక్, డిస్క్ మేనేజ్మెంట్ రీక్లిక్. కంప్లీట్ విండో డిస్ప్లే అయిన తర్వాత డిస్క్ 1 లెఫ్ట్ సైడ్ అండ్ డిస్క్ 0 ఫస్ట్ వన్ సిస్టమ్ రిజర్వ్డ్ 137 ఓఎస్ రిలేటెడ్ డ్రైవ్. అడిషనల్గా 100 GB అన్లొకేటెడ్ స్పేస్ను యూజ్ చేయాలంటే మౌస్ రైట్ క్లిక్, న్యూ వాల్యూమ్ ఫస్ట్ ఆప్షన్ క్లిక్, నెక్స్ట్ క్లిక్, నెక్స్ట్ క్లిక్. రైట్ సైడ్ డౌన్ యారో క్లిక్ చేసి ఎనీ వన్ హెచ్, నెక్స్ట్ నెక్స్ట్ ఫినిష్. ఆటో ప్లే న్యూ వాల్యూమ్ హెచ్. దీని పార్టీషన్ అనేది చేయాలంటే ఫస్ట్ స్టార్ట్ ఐకాన్ క్లిక్, క్యాల్కులేటర్ 1024 50-50 రిలేటెడ్గా 2 పార్టీషన్స్ క్రియేట్ చేయాలంటే మల్టిప్లికేషన్ 50 ఈజ్ ఈక్వల్ టు 51-200. మౌస్ రైట్ క్లిక్, సింక్ వాల్యూమ్ 51-200 సింక్. అడిషనల్గా 50-50 మౌస్ రైట్ క్లిక్, న్యూ వాల్యూమ్, నెక్స్ట్ 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 ఫినిష్. కోన్ రిలేటెడ్ హార్డ్ డిస్క్ను ఓఎస్ను రన్ చేయాలంటే డిస్క్ 0 హార్డ్ డిస్క్ రిలేటెడ్ డాటా కేబుల్ అనేది సిపియులో రిమూవ్ చేసి అండ్ హార్డ్ డిస్క్ను రిమూవ్ చేసి కోన్ రిలేటెడ్ హార్డ్ డిస్క్ను సిపియు కనెక్ట్ చేసి రన్ చేయాలి. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ 2 ఓఎస్ రిలేటెడ్ హార్డ్ డిస్క్ను రిమూవ్ చేయకుండా రన్ చేయాలంటే బయోస్ సెట్టింగ్స్లో సెకండ్ వన్ డిస్క్ 1 రిలేటెడ్ హార్డ్ డిస్క్ను ఫస్ట్ బూట్ సెక్షన్లో సెట్ చేసి సెకండ్ సెక్షన్లో ఒరిజినల్ హార్డ్ డిస్క్ను సెట్ చేయొచ్చు. ఎనీ వన్ మెథడ్. సిస్టమ్ రీస్టార్ట్ చేసి డాటా కేబుల్ రిమూవ్ చేయాలి.